హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇవి ఫుల్ మకాన్ అండి. మేము ముందు ఉన్న ఇంట్లో ఓనర్ది సేమ్ బిజినెస్ అనమాట, హోల్సేల్ బిజినెస్. పిల్లలు మొన్న రిలయన్స్లో కొనుక్కోమ్మ చేసి పెట్టు, ఎప్పుడన్నా తింటాము, మంచిది కదా హెల్త్కి అంటే, హై ప్రోటీన్ అంట కదా అంటే, సరేలే నాన్న తెస్తాడు ఓనర్ దగ్గర, ఇక్కడ చాలా కాస్ట్లీ ఉన్నాయని. అవి హాఫ్ కిలో అంట 600, బయట అయితే 750 అంట. మాకని 600కి ఇచ్చినారు. అంతకుముందు ఒకసారి ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఓనరు ఏం చేశాడంటే మాకు 2 ప్యాకెట్లు ఫ్రీగా ఇచ్చి పంపించినాడు. నాకు దాని విలువ తెలియదు అప్పుడు, అంటే దాని రేట్ ఇంత అనేది. పావు కిలో 2 ప్యాకెట్లు ఇస్తే నాకు అవి ఏం చేస్తారో నాకు తెలీదు అనేసి ఇక్కడ పన్నమ్మాయి ఏం చేసిందంటే నాకు నెయ్యి వేసి వేయించి ఇచ్చింది. ఒక ప్యాకెట్ అమ్మాయితో వేయించుకొని తిన్నాను. ఇంకా నాకు పెద్ద అంటే బాగుండే కానీ అదేమి బొరుగుల్లాగా అనుకున్నానండి. నిజం చెప్పాలంటే అది హెల్త్కి అని తెలీదు నాకు. బొరుగులు తిన్నట్టే కదా అబ్బాయి, ఏం తింటావు అనుకొని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు మా పిల్లలు కూడా తినలేదు. ఇప్పుడు అడిగినారు చేయమని, ఇంకో ప్యాకెట్ పన్నమ్మాయికి ఇచ్చి పంపించేసిన. ఇలా పల్లీలు శనగపప్పు అన్నీ చూడండి ఉప్పులో వేసి ఫ్రై చేస్తున్నా. పుట్నాల పప్పు కూడా ఎందుకు చేస్తున్నానంటే పల్లి పొడి చేసుకుందామని. మా ఆంటీది పల్లి పొడి బాగుంటుంది. పల్లీలు, పుట్నాలు, నువ్వులు, ఉప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేస్ట్ చేస్తారు. మేము ఆశ్రమానికి ఎప్పుడు పోయినా అది చేసుకొని పోయేవాళ్ళం పూరీలలో తినటానికి అని. ఉట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఉట్టి పల్లీలు వేసి చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. ఇలా అయితే నేను ఇప్పుడు అందాజుగా చేసుకుంటున్నాను, ఇంకా చేయలేదు. అన్నీ వేయించి రెడీగా పెట్టుకుంటే నాకు ఎప్పుడు 3 ఉంటే అప్పుడు చేసుకుంటా. అప్పటికప్పుడు వేయించుకొని చేసుకోవడం ఉండదు, నాకు ఓపిక ఉండదండి. చెప్పాను కదా, ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు పని చేసుకుంటాం. సో శనగపప్పు, మినప్పప్పు కూడా వేయించుకున్నాను. ఇంకా పొళ్ళు రకాలు మా పిల్లలు పెద్దగా తినట్లేదు. వీళ్ళు తినట్లేదని నేను ఎన్ని రోజులు తినకుండా ఉండాలి. మాకు చిన్నప్పటి నుండి ఇష్టం అండి చట్నీ పొళ్ళు, పల్లి పొళ్ళు ఇవన్నీ. ఎప్పుడు కూరలతో అంటే విసుగు. పచ్చళ్ళు కూడా తిని బోరు కొట్టిపోయిందన్నమాట. నా కోసమని నేను చేసుకున్న. కరివేపాకు కూడా మా పిల్లలు పెద్దగా ఎప్పుడో తింటారు. ఎప్పుడన్నా వస్తారు, ఏం లేదు ఏం వేసుకొని తినాలా, పచ్చడి తినంటే పెద్దది పచ్చడితోనే అన్నం తినదు. సో ఈ పొళ్ళు పెట్టేస్తే తినేస్తుంది. సో అందుకని మర్చిపోయిన వంటలన్నీ మళ్ళీ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటానండి కంటిన్యూగా. ఇంకా ఏం చేస్తానంటే ఇంట్లో వాళ్ళు తినరని నేను చేయడం మానేసాను. చిన్నప్పుడు తినేవాళ్ళండి, బెల్లం ఉంటుంది చట్నీ పొడిలో, అందుకు బాగా పెరగన్నంలో నంచి పెడితే తినేవాళ్ళు. పెద్దగా అయ్యే కొద్దీ బెల్లం వేస్తే దేంట్లో కూడా తినటంలా. కానీ పెరగన్నంలో బాగుంటుందండి బెల్లము ఉన్నది, ఇట్లా చట్నీ పొడులు నంచుకొని తింటే. ఇంకా ఈ సమ్మర్లో కొంచెం పెరుగు కూడా పుల్లగా అవుతుంది కదా, అప్పుడు కూడా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా అదేంటంటే పొంగనాలలో కూడా నంచుకోవచ్చు. అప్పుడు వెల్లుల్లి కారము, పప్పుల పొడి, నల్ల కారము, ఇంకా కరివేపాకు ఇవే మెయింటైన్ చేస్తున్నాయి మధ్య. ఈ పొళ్ళు చేయట్లేదు. నేనే తినుక్కుందాం, సారీ మాట తడబడింది, నేనే తినుక్కుందాము అనేసి చేశాను. చేయలేదు, చేస్తాను. ఉప్పులో రోస్ట్ చేస్తే చాలా బట్టీల్లో వేయించుకున్నట్టు ఉంటాయి కదా. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా లాస్ట్కి దీంట్లోనే రోస్ట్ చేసేసి ఇంకా అది పడేసాను. ఇంకా తీసి పెట్టలేదండి, ఏముందులే మళ్ళీ దాన్ని ఎప్పుడు వేయించుకుంటాను అనేసి. తీసి పెట్టుకోవచ్చు, ఏం కాదు. కానీ మాడిన వాసన అన్నీ వేయించినాను కదా. నువ్వులు ఒకటి వేయించుకోలేదు. ఇడ్లీ పొడి చేసుకోవాలి. ఇడ్లీ పొడి కాదుకి కొన్ని ఇడ్లీ పొడి కూడా అయిపోయినకి వచ్చింది, దానికి రెడీ చేసి పెట్టుకుంటున్నా. అన్నీ అట్లా వేయించి పెట్టుకుంటున్నానండి. పప్పుల పొడికి కూడా ఇట్లా వేయించి పెట్టుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే డైరెక్ట్ పప్పులు వేసేస్తాను కదా. ఇంకా 2 రోజులు వీడియో కలిపి పెడుతున్నానండి ఇక్కడ. ఇప్పుడే ఎడిటింగ్ చేస్తున్నాను, మీకు ఇప్పుడే వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఇంకా నాకు ఈరోజు ఒక కామెంట్ ఏమొచ్చిందంటే, నేను లాస్ట్ వీడియోలో మా వారి జాబ్ గురించి మా గురువు గారి దయ అని చెప్పాను కదా. ఎవరో మరి హేళన కోసం పెట్టారో నిజంగా పెట్టారో తెలియదు. కొందరు అలాగే పెడతారు కదా. కొత్త పర్సను నాకు జాబ్ లేదు, సమస్యలు ఎక్కువైపోయినాయి, రాఘవేంద్ర స్వామిని ఎలా పూజించాలో చెప్పండి అని పెడితే నేను నాకు తెలిసినది కామెంట్గా రిప్లై ఇచ్చినాను. ఏమనంటే, మనకు ఏది వస్తే ఆ జాబ్ చేసుకోవాలి అంతే తప్ప కావాల్సింది రాదు, వచ్చింది చేసుకోవాలి. తర్వాత ఆ భగవంతుణ్ణి మన మనసుతో, అదే మేమైతే మా గురువుగారిని ఎలా పూజిస్తానో అట్లా చెప్పాను. రాఘవేంద్ర స్వామిని ప్రతిరోజు మీరు మనసులో నుండి మీ ఫీలింగ్స్ ఫోటో చూసి చెప్పుకోండి, పూజ చేయనక్కర్లేదు. దానికి ఏమి కంపల్సరీ మీ బాధ మీ పేరెంట్స్తో ఎట్లా చెప్పుకుంటారో అట్లా దేవుని ఫోటో చూసి చెప్పుకోండి. అప్పుడు చెప్పుకుంటున్నప్పుడు మీకే తెలియదండి, నిజంగా కన్నీళ్ళు గారుతాయి. నిజంగా బాధతో చెప్పుకుంటే మనకు తెలియకుండా కన్నీళ్ళు గారుతాయి. అంటే మన మనసుకి దగ్గరున్న వాళ్ళు ఎవరైనా పలకరిస్తే ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది కదా, అట్లాగా
మామూలు మనుషులతో మాట్లాడినప్పుడు ఏడుపు రాదు చూడండి. నేను మొన్న డాక్టర్ దగ్గర ఏడ్చానన్న, ఎందుకంటే ఆయన వింటాడు. నాకు ఎందుకో బాగా ఇష్టం ఆయన అంటే. డాక్టరు మనసు కరెక్ట్గా చెప్పిన ఫీలింగ్స్ను అర్థం చేసుకొని చెప్తాడనమాట. దానికి ఆయన వినేవాడు బాగా నా బాధలు చెప్పి. ఆయన ఏదైనా పోయినప్పుడు పిల్లలు మేమంతా ఓపెన్గా మాట్లాడతాం. ఆయన దగ్గర ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడతాం. మనం అందరి దగ్గర అట్లా మూవ్ ఆన్ అవ్వలేం కదా. అలా దేవుడి దగ్గర మీరు రోజు మీ మనసులోని బాధ చెప్పుకోండి. నేను ఒకసారి ప్రదీప్ జోషి వీడియో విన్నప్పుడు కూడా చెప్పినాడు, మీరు దేవుని ముందర కూర్చొని కన్నీరు కార్చండి, మీ బాధలు తీరుతాయి అని. కరెక్టే అప్పుడు అనిపించింది, నేను అలాగే కదా చేసేది అని. ఎప్పుడు నాకు ఏడుపు వచ్చినా కానీ మా అతి ఏడుపు వస్తే గురువుగారు ఫోటో పట్టుకొని ఇంకా కుళ్ళి ఏడుస్తానని అట్లే ఏడ్చుకుంటూ ఉంటాను. చిన్నది ఏదన్నా మనం పెట్టుకుంటాం కదా రూమ్లో ఫోటో, ఇది మా గురువుగారు కూడా ఒకప్పుడు చెప్పారనమాట. మీరు మనసుతో ఆశ్రమం వెళ్ళినప్పుడు ఒక ఫారిన్ గురువు ఎప్పుడు ఫారిన్ వెళ్ళేవాళ్ళు 1 year 6 months. అప్పుడు మాకు ఎవరికి ఫోన్లో కాంటాక్ట్లో పెద్దగా ఉండరు. సత్సంగంలో అడిగారు, గురూజీ మీరు ఎప్పుడన్నా ఫారిన్ వెళ్తారు, మేము మీకు ఏమన్నా చెప్పుకోవాలనుకుంటాం, మీరు అందుబాటులో ఉండరు కదా, అప్పుడు ఎలాగంటే మీరు మనసులో నాకు సంకల్పం చేసుకోండి, నాకు చెప్పుకోండి, మీ మనసులో నాకు చేరుతాయని. అలా మా గురువుకే కాదు, మీరు పూజించే ఏ దేవునికైనా మనసులో పూజలు చేయనక్కర్లేదు. పూజలు చేసే ఓపిక అందరికీ ఉండదు కదా. మనసు విప్పి మాట్లాడుకోండి దేవుని ఫోటో ముందర, ఎంతసేపు అయినా మాట్లాడుకోండి. మీ బాధ దేవుడికి చేరుతుంది, తప్పకుండా చేరుతుంది. ఇది నా నమ్మకం, అందుకే మీకు చెప్తున్నాను. మీ ఇష్టం, మీకు ఎవరికైనా ట్రై చేయండి. నేను అతనికైతే అదే సలహా ఇచ్చినాను అనమాట. మీరు రోజు రాఘవేంద్ర స్వామి ముందర మీరు మనసు విప్పి మాట్లాడుకోండి. నేనైతే ఇప్పటికీ మాట్లాడుకుంటానండి, మా పిల్లలు కూడా మాట్లాడతారు ఫోటో చూసి. ఇంకా మా ఆయన గురించి అయితే ఆయన పూజ ఆయన చేసుకుంటారు, ఎందుకంటే పెద్దదానికి నా హ్యాబిట్ వచ్చింది. ఇంకా అవన్నీ వేయించి ఓపిక పోయి పప్పు, గ్రేప్స్, నాకు పెరుగన్నంలో గ్రేప్స్ చాలా ఇష్టము. మామిడికాయ పప్పు చేస్తానని చూపించాను కదా షార్ట్లో, ఆ మామిడికాయ పప్పు ఇంకా గ్రేప్స్ వేసుకొని తినేసి పెరుగన్నం తిన్నాను. ఇంక ఇది నెక్స్ట్ డే వీడియో అండి. మనకు మినిమము 8 minutes ఉండాలి. తో వీడియో తక్కువ ఉందనేసి నెక్స్ట్ డే గిన్నెలన్నీ తీసుకుంటూ మీకు కంప్లీట్ చేస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా పెట్టే మూడ్ లేదు, బట్ కొంచెం పట్టుదలగా ఇంకొంచెము ప్రతిరోజు ఒక బ్లాగ్ పెడితే చూసే వాళ్ళు ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు నాకు తెలిసి. సో వాళ్ళు పెట్టలేదని అనుకోకూడదు, నాకు సాటిస్ఫాక్షను. ఇంకా టైం లేదు అనుకుంటే దేనికి టైం ఉండదు. మనమేమి దీంట్లో పరిగెత్తి డబ్బులు సంపాదించాలనే కాన్సెప్ట్ కాదు. నిన్న 2 సార్లు ఎడిటింగ్ చేసినా కానీ నాకు ఫీల్ రాలేదు, డిలీట్ చేసిన. ఈరోజు కూడా ఒకసారి మాట్లాడి డిలీట్ చేసిన. వాయిస్ నేను విన్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి వీడియో పెట్టినది. నేను ఏదో వీడియో పెట్టినాను అంటే పెట్టినానని కాదండి. ఇవన్నీ గిన్నెలన్నీ చూడండి, ఇలా డిష్ వాషర్లో తోమటానికి వేస్తాను కదా, కిచెన్లో కడుగుతుంటాం. ఆయన చాలా గిన్నెలు చేత్తో కడుగుతారు. ఏముంది నేనంటే ఏముంది అని ఎన్ని కడుగుతావు గలీజ్ లేదని. ఆ వండుకున్నవేవో గిన్నెలు కడిగేస్తే స్పూన్లు, కప్పులు, ప్లేట్లు, చిన్నవి అన్ని దాంట్లో చెప్పండి ఎన్నని కడుగుతాం. ప్రతిదీ ఏముంది గలీజు అని చాలామంది చేత్తో అట్లా పైపైన కడిగేస్తారు. నేనైతే కడగనండి. మ్యాక్సిమము బయట వాళ్ళని వేయమని చెప్తాను. నాకు బుద్ధి పుడితే 1-2 ఇట్లా కడిగి ఇక్కడే కిచెన్లో బోర్లో పెడతాను, లేదంటే బయటికి వేసేస్తాను. ఈ షింకులో, బయట షింకులో ఉంటాయి, ఆ డబ్బాలో ఉంటాయి, డిష్ వాషర్లో క్లీన్ అయినట్టు ఉంటాయి, నా అల్మార్లో ఉంటాయి. నాకు గిన్నెల పిచ్చి అండి, చాలా గిన్నెలు. కిచెన్లో కంజెస్టెడ్గా ఉంటుంది. నాకు ఎంత కంజెస్టెడ్గా ఉంటుందంటే నేను మాత్రమే కిచెన్లో వంట చేయగలను. నా పెద్ద పాప కొంచెం అలవాటైంది, నేను గిన్నెలు ఎట్లా పెడతాను, ఎట్లా తీసుకోవాలని. ఆ కార్నర్లో టపర్వేర్ అల్మారీ మా వాళ్ళందరూ భయపెడతారు, దాంట్లో నుండి సామాన్ తీయాలంటే. నేనేం చెప్తానంటే ఆ మూలలో ముందర మూతలు పెట్టుకునే బాస్కెట్ తీయండి. తీసిన తర్వాత డిష్ వాషర్ది పాతది వీల్ స్టాండ్ ట్రే, ఆ ట్రైన్ ఇట్లా ముందుకు లాగితే అన్నీ వస్తాయంటే ఎవ్వరు అట్లా చేయరు, వంగి అలాగే చేయి పెట్టి తీస్తారు. వాళ్ళు అదొక్కటి భయపడతారు గిన్నెలు తీసినప్పుడు. ఆ టపర్వేర్లో అట్లా గూట్లో ఇసిరేయండి అంట. ఆ కార్నర్ అల్మార్లు ఉన్నాయి చూడండి, అది నరకం చూపిస్తుందండి నిజంగా. అసలు నాకు రకంగా ఏంటంటే ఆ కార్నర్ అల్మారీలో ఏం పెద్దగా ఉంది, ఏం పెట్టాలో తెలియక ఆలోచించి నేను దాంట్లో అన్ని టపర్వేర్ స్టోర్ చేసుకుంటా. స్టీల్కి ఒక అల్మారీ ఉంటుంది నాకు, ఏఎంసీకి కుక్కర్కి ఒక అల్మారీ, తర్వాత టపర్వేర్కి అంతా ఒక అల్మారీ, ఇలా దేని సెక్షన్ అది. ఇంకా ఎవరన్నా మా ఇంట్లో ఏం డబ్బా అంటే ఏఎంసీ గిన్నెలు అల్మారీ అంట, టపర్వేర్ అల్మారీ అంట, స్టీల్ అల్మారీ అంట, పెన్నాల అల్మారీ, అలా దేనికి అది
సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటా. ఇంకా చాపర్స్ అన్నీ ఒక దగ్గర చూస్తుంటారు కదా మీరు. టీ అంతా ఒకటి, పప్పు దినుసులకు ఒకటి, పిండ్లకు ఒకవైపు, ఇలా నాకు కిచెన్ సామాన్లు చాలా ఎక్కువ ఉంటాయండి. ఒక్కోసారి అనిపిస్తుంది చాలా ఓవర్ చేస్తున్నానేమో నేను ఇంత కిచెన్ సామాన్ పెట్టుకొని అని. మీరేమంటారు? నేను అన్నీ వాడుతున్నానా లేదా చెప్పండి. ఎన్ని రకాలు వాడతానండి వంటలు, నేను చేసే వంటలకు. అంటే మనము అప్పటికప్పుడు కడిగేసుకొని ఏది వాడనండి. అన్నీ అలా వాషింగ్కి వేసేస్తాను, ఇంకో సెట్ తీస్తా. ఒకటి వాష్ అవుతుంటాయి, ఒకటి మళ్ళీ రన్ అవుతుంటాయి, ఒక సెట్ డబ్బాలో ఉంటాయి. ఇదనమాట. మీకు ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి నాకు ఎగతాళిగా పెట్టాడో ఆ అబ్బాయి, నిజంగా పెట్టాడో తెలియదండి. నేను ఇచ్చిన ఆన్సర్ యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఫస్ట్ టైం పెట్టారు ఎవరో, నిజంగా పెట్టిండొచ్చు కూడా. నన్ను ఇష్టపడే వాళ్ళు లిమిటెడ్ మనుషులు ఉంటారు. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.